కోటికు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య బాటలోనే జిమ్మి బాబు కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది. తనపై మోపిన అభియోగాలను కొట్టివేయాలంటూ అతను ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీస్ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా జిమ్మి బాబు ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇంతవరకు అతని నుంచి ఎలాంటి సమాచారం లేదు. చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని పరిగణలోకి తీసుకుంటే జిమ్మి బాబు విచారణ కీలకమైందని ఏసీబీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, మత్తయ్య బాటలోనే జిమ్మి బాబు పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. క్వాష్ పిటిషన్ పై మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏదైతే ఓటుకు కోట్ల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో ఇప్పటికే ఏసీబీ అధికారులు 3 నోటీసులు జారీ చేయడం అయింది. అందులో మొదటగా వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వేం నరేందర్ రెడ్డికి నోటీసు ఇవ్వడం జరిగింది. అతను ఏసీబీ అధికారుల ముందు తన వివరణ తెలపడం జరిగింది. అదేవిధంగా మరో ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాకు చంపినటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను కూడా ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారుల ముందు హాజరవ్వడం జరిగింది. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. అదేవిధంగా మరో వ్యక్తి ఎవరైతే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జిమ్మి బాబు అనే వ్యక్తి గతంలో ఇదే కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి జెరూసలేం మత్తయ్య బాటలోనే హైకోర్టును ఆశ్రయించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. యాక్చువల్ గా అయితే అతను ఈ రోజు 5 గంటల లోపు ఏసీబీ అధికారుల ముందు ఏదైతే శుక్రవారం రోజు ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటు సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం అతను ఏసీబీ అధికారుల ముందు ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరవ్వని పక్షంలో అదే సెక్షన్ కింద అతను ఏ క్షణంలోనైనా ఏసీబీ అధికారులు అదుపులో అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే దీనిపైనే ముందస్తుగా జాగ్రత్తలో భాగంగా జెరూసలేం మత్తయ్యకి ఇప్పటికే హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అదే బాటలో తాను కూడా పయనించే యోచనలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. క్రాంతి. ఓకే తిరుమల.